హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాన్స్ మీడియా అరేనా నెక్సస్ స్టూడియో. సో ఈరోజు మన వీడియో వచ్చేసి గేమ్ చేంజర్ రివ్యూ. ఇప్పటి వరకు వచ్చిన శంకర్ మూవీస్ అన్నింటిలో గేమ్ చేంజర్ కొంచెం భిన్నంగా ఉంది. ఇంతకు ముందుగా శంకర్ గారు తన డైరెక్షన్ టీం, తన రైటింగ్ డిపార్ట్మెంట్లో నుంచి స్టోరీ కాకుండా ప్రత్యేకంగా ఈ స్టోరీ కార్తిక్ సుబ్బరాజు గారి నుంచి తీసుకొని నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. సో ఈ సినిమాలో చూసుకుంటే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ బ్యాక్ బోన్ అని చెప్పాలి. సో అప్పన్న క్యారెక్టర్ చూస్తున్నంతసేపు మనకు రంగస్థలంలోని చిట్టిబాబు లాంటి ఒక ఐకానిక్ క్యారెక్టర్ అనేది గుర్తొస్తుంది. చిట్టిబాబులానే అప్పన్న క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్గా, యూనిక్గా మన ప్రేక్షకుల గుండెల్లోకి చొచ్చుకుపోయింది. గేమ్ చేంజర్ సినిమాని మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపాడనే చెప్పాలి రామ్ చరణ్. ప్రతి ఒక్క క్యారెక్టర్లో తను ఒక మెచ్యూర్డ్ యాక్షన్ చేసి ప్రేక్షకుల మెప్పులు పొందుతున్నాడు. స్పెసిఫిక్గా అప్పన్న క్యారెక్టర్లో తను చేసిన యాక్టింగ్ చాలా జనాలకి నచ్చింది. సినిమాలోని ఇతర క్యారెక్టర్స్ కూడా శ్రీకాంత్ గారు, ఎస్జే సూర్య గారు అందరూ తమదైన స్టైల్లో క్యారెక్టర్స్ని పండించారు. ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా బాగుంది. అంజలి క్యారెక్టర్, కియారా గారి క్యారెక్టర్, చెప్పాలంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక శంకర్ దర్శకత్వం గురించి వస్తే గేమ్ చేంజర్ సినిమా ఒక విజువల్ స్పెక్టాకిల్గా రూపొందించింది. తనకు ప్రత్యేకమైన గ్రాండ్ విజన్ మరియు సామాజిక అంశాలతో కూడిన కథనాన్ని మరోసారి ప్రదర్శించారు. రాజకీయ నేపథ్యాన్ని అనుగుణంగా శంకర్ స్క్రీన్ ప్లేని రూపొందించారు. గ్రాండ్ సెట్లో జరిగిన సన్నివేశాలు అతని దర్శకత్వంలో మరింత మెరుగు పొందాయి. రామ్ చరణ్ పాత్రను విశేషంగా హైలైట్ చేయడం, కథను ప్రజలకు చేరువ చేయడంలో శంకర్ ప్రత్యేకతను చూపించారు. ఆయన దర్శకత్వంలో ఉన్న దృశ్య వైభవం ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తుంది. ఇక సంగీత దర్శకుడు తమన్ గురించి చెప్పాలంటే ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. పాటలు సినిమాకు ప్రత్యేక ఎనర్జీని అందించాయి. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ కలిగి పాటలు ప్రేక్షకులకు మనసును దోచేశాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథను ఒక ప్రత్యేకమైన ఊపుని ఇచ్చింది. ప్రతి కీలక సన్నివేశంలో తమన్ సంగీతం పాత్రలను మరింత బలపరిచాయి. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలకు తగ్గట్టుగా తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను భావోద్వేగం పరిచిందని చెప్పాలి. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. ఈ సినిమాటోగ్రఫీ గేమ్ చేంజర్ సినిమాని ఒక తెరపైన వేరే లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ని ఒక అద్భుతమైన దృశ్యంగా మార్చి సినిమాను ప్రేక్షకులకు విజువల్ ట్రీట్గా మార్చడంలో అతను విజయం సాధించాడు. ఇక సినిమా నిర్మాణానికి వస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖమైన నిర్మాతగా పేరు పొందిన దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్తో ఏకకాలంలో తెలుగు, తమిళం మరియు ఇతర భాషల్లో నిర్మించడం దిల్ రాజు యొక్క సాహసాన్ని చాటుకుంది. ఆయన ఈ సినిమాకు కావలసిన సాంకేతిక నిపుణులు, మంచి నటీనటులు మరియు గ్రాండ్ సెట్స్ను సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక లోపాలను చూసుకుంటే పాత శైలిలో కథనం, నరేషన్ కూడా కొన్ని సీన్స్లో స్లోగా ఉండడం వల్ల ప్రేక్షకులకు కొంచెం నిరాశ కలిగించింది. క్లైమాక్స్లో కొంచెం బలహీనపడిందేమో అనిపించింది. సినిమాకు తగ్గినట్టుగా గ్రాండ్ క్లైమాక్స్ ఉంటుందని భావించినప్పటికీ చివరి సన్నివేశాలు కొంతమందికి సంతృప్తి కలిగించలేకపోయాయి. సో ఓవరాల్గా గేమ్ చేంజర్ సినిమాకు మా ఛానల్ మ్యాన్స్ ఇచ్చే రేటింగ్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. అండ్ ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి. కాబట్టి మీరందరూ ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా యూట్యూబ్ ఛానల్ మ్యాన్స్ మీడియా అరేనా నెక్సస్ స్టూడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.